డేట్ ఎంత? 5 ఏ నెల? మరి సెప్టెంబర్ 5 ఏంటి స్పెషల్? మరి సార్కి విష్ చేశారా? మరి చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ టీచర్స్ డే. ఎందుకంటే మీ దగ్గర నుంచి చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ టీచర్స్ డే. ఎందుకంటే మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవచ్చు, మా దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. అందరూ టీచర్స్. ఓకే, మనకి చెప్పేవాళ్ళే కాదు, నేర్పే వాళ్ళని కూడా టీచర్స్ అంటారు. ఓకే, ఒకసారి ఆ గురువులకి ఎప్పుడు క్లాప్స్ కొట్టండి. అది థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం? దేని గురించి? పాటలు పాడేళ్ళే, పాటల గురించి కాదు. ఏం చెప్పుకున్నాం? కామాన్ని చేయించారా? ఆ శత్రువుని ఓడించారా? ఏ విధంగా ఓడించారు? కరెక్ట్గా మాట్లాడారు ఛానల్లో ఉన్నప్పుడు. సరే, నేను చెప్తేనే ధ్యానం చేస్తున్నారా లేకపోతే రూమ్ చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? 14-15. సో మన ఏజ్ అంతా అంతసేపు చేస్తున్నారు ఖచ్చితంగా. ఎలా అనిపిస్తుంది? అంటే 3 days నుంచి చేస్తున్నారు కదా నా దగ్గర రెగ్యులర్గా. 3 days మీరు ఇంటి దగ్గర చేస్తున్నారు కదా. చేయకముందు మీరు ఎలా ఉన్నారు, చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి గమనించారా? గమనించిన వాళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదు, నేను పిలిచి అడగను అన్న. గమనించిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎవరిని పిలవను ఇక్కడికి ఈరోజు. సో గమనించుకోలేదు మనం, అంతేనా? ఇప్పుడు గమనించడానికి ట్రై చేద్దామా ఈరోజు? మీలోనే అడుగుతా, మీలో ఉన్న వాళ్ళు బాగా క్లవర్ ఎవరు, తెలివైనడు ఎవరు? అంటే నువ్వు కాదు. బాగా కోపం ఎవరికి ఉంది? నాకు అన్న వాళ్ళే నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఆ కోపాన్ని ఎలా జయించాలి? యోగా చేస్తావా? యోగా చేస్తే బాడీ రిలాక్స్ అవుద్ది, లోపల కోపం ఎలా రిలాక్స్ అవుద్ది? జ్ఞానం అంటే తెలివి. జ్ఞానం అంటే ఏంటి? ఇంగ్లీష్లో నాలెడ్జ్. అది ఎలా చేయిద్దాం? కామంతో చేయిస్తావా? చేస్తే కోపం తగ్గిపోద్దా? నాకు తెలియదురా. కోపాన్ని ఎలా జయించాలో నేను చెప్తాను చూడండి సార్, మీరు ఎవరవద్దు. కోపాన్ని ఎలా జయించాలంటే మనం తీసుకునే ఆహారం బట్టి జయించడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కోడిని తిన్నావు అనుకో, మామూలుగా అంటే తింటారు తినేవాళ్ళని. దాని గురించి నేను తప్పుగా అనట్లేదు, చెప్తున్నా. కోడినో మేకనో ఇంకా మీ ఇష్టం, ఆ జంతువులను చంపుకుని తిన్నారనుకో, దాని యొక్క ఆత్మఘోష ఉంటుంది చూసారా? మీరు శరీరంలోకి ఆహారం ఎప్పుడైతే వేసుకున్నారో ఆ యొక్క ఆత్మలన్నీ మీలో దూరిపోతాయి, మీకు తెలియకుండా దూరిపోయి అవి ఏం చేస్తాయంటే నోట్లో నుంచి ఏం మాట్లాడుతున్నాం కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు బూతులు తిట్టేస్తాం. ఫ్యాక్ట్. తిడతామా? బూతులు తిడతామా? మరి ఆ బూతులు తిట్టకుండా ఉండాలంటే మనం ఏం తీసుకోవాలి? కాయగూరలు తీసుకోవాలి. అంటే శాకాహారం మాత్రమే తినాలి. ఓకేనా? గుడ్డు శాకాహారం మాంసాహారం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అది ఇంకో రోజు క్లాస్ చెప్తాను దానికి. దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. మరి మీకు చిన్నప్పటి నుంచి ఎంతోమంది టీచర్స్ ఉన్నారు, అవునా? తెలుగు సబ్జెక్ట్ చెప్పడానికి తెలుగు టీచర్, హిందీ చెప్పడానికి హిందీ టీచర్, మ్యాథ్స్ చెప్పడానికి మ్యాథ్స్ టీచర్. అన్ని సబ్జెక్టులు ఒక టీచరే చెప్పొచ్చుగా. అన్ని సబ్జెక్టులు ఒక టీచరే చెప్పొచ్చు కదా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ వస్తున్నాడు, నేను ఎందుకు అన్ని సబ్జెక్టులు చదువుతున్నాను డౌట్ వచ్చిందా? రాలేదా? చెప్పండి. ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పడానికి ఒక్కొక్క టీచర్ వస్తున్నాడు. ఆ టీచర్ వచ్చి ఆ సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. చెప్పు. తెలుగు చెప్పడానికి తెలుగు టీచర్ వస్తున్నాడు, మ్యాథ్స్ చెప్పడానికి మ్యాథ్స్ టీచర్ వస్తున్నాడు. అదే ఇంగ్లీష్కి ఇంగ్లీష్ టీచర్ వస్తున్నారు. మరి వాళ్ళందరూ
ఆ సబ్జెక్టే చదవచ్చు కదా. ఇప్పుడు తెలుగు టీచర్ చెప్పింది తెలుగే చదువుతున్నాం. అన్నీ కలిసి మనమే ఎందుకు చదువుతున్నాం? అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పొచ్చు కదా. అన్ని సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పొచ్చు కదా. వాళ్ళు చదువుకోలేదంటారా? అవగాహన ఉంటుందంటారు. ఓకే. ఇంకా అంటే ఇంకా మిగతా సబ్జెక్టులు చదవలేదంటారు అంతేనా? చదవకుండానే వాళ్ళు టీచర్లు అయ్యారా? ఆ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది అంటారు. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఫోకసా? అదే తెలుగులో దృష్టి, ఫోకస్ చేశారంటారు. మరి మీరు కూడా ఒక సబ్జెక్టే చదవచ్చు కదా, అన్ని సబ్జెక్టులు ఎందుకు చదువుతున్నారు? మా కర్మకాయలు అంటారా? మళ్ళీ దాన్ని మోయడానికి ఇంత పెద్ద బ్యాగులు మోస్తున్నారు. ఏమేమి మోస్తున్నారు బ్యాగ్లో చెప్పండి? టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, హోంవర్క్, ప్రాజెక్టు, ఇవన్నీ ఇంత మోత ఈ వయసులో మనకు అవసరమా? ఈ వయసులో మనకు అవసరం అంటారా? ఎందుకని? చదువుకోవాలంటే ఒక సబ్జెక్ట్ చదివితే చాలు కదా. టెన్త్ కావాలంటే ఒక సబ్జెక్ట్ చదివితే చాలు, తెలుసా నీకు? మ్యాథ్స్ అనేది కాదు అసలు, పక్కన పెట్టిన ఆయన మీ మ్యాథ్స్ సార్ ఇక్కడ ఉన్నాడని చెప్పి మ్యాథ్స్ గురించి చెప్తలో. నేను చెప్పిన దాంట్లో పాయింట్ పట్టుకోండి మీరు. ఒక సబ్జెక్ట్ చదివితే చాలు కదా, మిగతా అన్ని మనకి ఎందుకు? ఇప్పుడు తెలుగు చెప్పే టీచరు తెలుగు సబ్జెక్ట్ ఒకటే నేర్చుకుని దాని మీద అవగాహన చేసుకుని దాన్నే ఫోకస్ చేసి తెలుగు టీచర్ అయ్యాడు కదా. అలాగే పలానా సబ్జెక్ట్కి పలానా టీచర్లు అయ్యారు కదా. మరి మిగతా సబ్జెక్టులు ఎందుకు? ఎందుకంటే ప్రతి దాని మీద కూడా అవగాహన రావాలి. నువ్వు అన్నావే అవగాహన అని, అవగాహన ప్రతి సబ్జెక్ట్ మీద ఉండాలి. నీకు ఒక టీచర్ చెప్పచ్చు, ఆ ఒక టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పచ్చు, కానీ నీకు వాళ్ళని చూస్తే బోర్ కొట్టేస్తుంది. ఒక 40 నిమిషాలకే మనం చిరాకు పడతాం క్లాస్లో. ఎప్పుడెప్పుడు అవుద్దిరా బాబు టైము, బెల్ ఎప్పుడు కొడతారా బాబు, ఈ నసగాడు తినేస్తున్నాడు రా బాబు. అవునా? మరి ఆ 40 నిమిషాలు ఒకరిని భరించలేరు. అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే రోజంతా పడుతుంది. రోజంతా మనిషిని భరించగలరేటి? భరించలేరు. కాబట్టి మీకు ఒక్కొక్క స్టేజ్ అంటే లెవెల్ 1 గేమ్స్లో చూడండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 డిఫరెంట్గా ఉంటుందా. అలాగే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో టీచర్ని ఇవ్వడం అనేది మీకు అందుకు జరిగింది అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు రోజు నేనే వచ్చి మీకు చెప్పాను అనుకో, మీకు నా ధ్యానం మీద మీకు బోర్ కొట్టచ్చు. ఏం చేస్తున్నావు ఈ రోజు, ఏం నేర్చుకున్నావు? డిఫరెంట్ వేస్గా నేర్చుకుంటున్నాం. కోపాన్ని ఎలా జయించాలంటే మెయిన్ ఇది నేర్చుకోండి మీరు. కోపాన్ని మనం ఎలా జయించాలంటే తీసుకునే ఆహారాన్ని బట్టి జయించగలరు. మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటారో ఆ యొక్క ఆహారం మాత్రమే మీ యొక్క కోపాన్ని అణిచివేస్తుంది. అందుకే శాకాహారం మాత్రమే తీసుకోవాలి. శాకాహారం అంటే కాయగూరల ఆహారం. మనిషికి నిజమైన ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఉండాల్సిన ఆహారం శాకాహారం. ఏంటది? ఖచ్చితంగా మనం ఆ శాకాహారాన్ని మాత్రమే తీసుకుందామా? మాంసాహారం తీసుకుందామా? వద్దు కదా. ఎడదిగుడ్డేం కాదు, ఆయిల్ ఫుడ్స్ కనీసం 16 గంటలు ఉంటాయి ఒంట్లో. నువ్వు పొద్దున్న తిన్నా, మధ్యాహ్నం తిన్నా. తెలుసా మీకు అది? నువ్వు బజ్జీ తిన్నా, పూరి తిన్నా, ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఏవైనా సరే. అందుకే ఆయిల్ ఫుడ్స్ని తినండి, నేను తినద్దని అన్నాను. కొంచెం లైట్గా అవాయిడ్ చేయండి అంతే ఆయిల్ ఫుడ్. ఫ్రూట్స్ అయితే అంటున్నారు 16 గంట కూడా ఉండవు. పావుగంటగా ఎవరికి అరగను అన్న, పావుగంట అనొద్దు, మినిమం అరగంట ఉంటాయి. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకా కోపాన్ని ఇంకే విధంగా జయించేద్దాం? ఇప్పుడు దాకా ఫుడ్ గురించి మాట్లాడుకుందాం, కాసేపు ఫుడ్ గురించి వదిలేద్దాం. ఇంకా ఏ విధంగా జయించవచ్చు కోపాన్ని? ఇష్టమైన చూస్తే తగ్గిపోద్దా? నాకు కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తాను తెలుసా? నేను దూరంగా వెళ్ళిపోతాను అందరికి. అంతే తెలుసు నాకు, నన్ను నేను మార్చుకోవడానికి.
కానీ దాన్ని జయించాలి. ఎలా జయిద్దాం? ధ్యానం చేయాలి. నువ్వు ఇందాక నుంచి చూస్తున్నాను ఆన్సర్ వస్తుందని. మరి ఏం వింటున్నారు? బోర్ కూడా వస్తుంది, అర్థమైంది నాకు. మీరు జ్ఞానం చెప్పారు, ధ్యానం చెప్పలా. జ్ఞానం అంటే అది నాలెడ్జ్, ధ్యానం అంటే మెడిటేషన్. అర్థమైందా? మీరు ధ్యానం చేయాలి క్రమ తప్పకుండా. మన వయసు ఎంతో అన్ని నిమిషాలు రోజుకి పొద్దున్న సాయంత్రం, అంటే రోజు మొత్తానికంటే ఒకసారి చేస్తే అయిపోయింది కదా. సరే పొద్దున్న చేసాను మళ్ళీ మీరు సాయంత్రం ఎందుకు వచ్చి చేస్తున్నారని అడగద్దు. అందుకే చెప్తున్నా, పొద్దున్న సాయంత్రం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. మీకు ఇప్పుడు క్వార్టర్లీ నడుస్తున్నాయా? ఏ 10th కదా ఇప్పుడు మీరు? ఏం నడుస్తుంది మీకు ఎగ్జామ్స్? ఫస్ట్ యూనిటా, సెకండ్ యూనిటా? సెకండ్ యూనిట్ నడుస్తుంది. నాకు తెలిసిండి మీకు ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. ఉందా? జామెట్రీ ఉందా? ఇందులో దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయా? ఓకే. మీకు బాగా టఫ్గా అనిపించింది ఏంటి మూడిట్లో? ట్రిగ్నోమెట్రీ. స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఎక్కదని అంటారు కానీ ఎందుకు ఎక్కదని ఎవరైనా చెప్పారా? ఎందుకు అర్థం కాదు? ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా లేదా? ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కి ఫార్ములాస్ లేవా? ఉన్నాయా లేవా? ఇప్పుడు సైన్స్ చదువుతారు, సైన్స్ లో కూడా ఉంటాయి ఫార్ములాస్, తెలుసా మీకు? అందులో మళ్ళీ సైన్స్ లో మీరు ఇంటర్కి వెళ్ళాక ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్ అని డివైడ్ అయిపోద్ది, తెలుసా మీకు? బయాలజికల్ సైన్స్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ అది బైపీసీ కిందకి వస్తుంది. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సరే, మనం ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నా, ట్రిగ్నోమెట్రీ అవని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవని, అలాగే ఇంకా రాను రాను ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, డెరివేషన్స్ అని ఉంటాయి. అవి స్టాటిస్టిక్స్ వేరు, అది కాదు. స్టాటిస్టిక్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను చెప్పేది ఏంటి, మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, అర్థమెటిక్ ఈక్వేషన్స్, అలానే ఇవన్నీ మనకు చాలా ఉంటాయి. వీటిని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సార్ చెప్తే ఊకొట్టేసి బట్టి పట్టేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అర్థమైందా అని అడుగుతారు, అర్థమైంది సార్ అంటారు. ఆ పక్కోడికి అర్థమవుద్ది, నిజంగా నీకు అర్థమైందో లేదో నీకు తెలియాలి, అంతేనా? అతనికి అర్థమైందని చెప్పి నీకు అర్థమైందంటే ఎలా కుదురుతుంది? తెలుసా, నాకు కూడా ఏం అర్థం కాలేదు, సార్ దగ్గర సమాధానం చెప్పాలి కాబట్టి సమాధానం చెప్పాను అంటాడు. కానీ అతను ఏం చేస్తాడు, తన స్వార్థం చూసుకుని తను ఫస్ట్ ర్యాంక్ కొట్టేళ్ళు చూస్తాడు. అవునా? ఈ మెంటాలిటీ ఉందా లేదా? నిజంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే పుస్తకం తెస్తారు, మిగతా రోజుల్లో పుస్తకాలు తీరు. ఆ ఎగ్జామ్ ముందు రోజు పుస్తకం తీసేవాడు ఏంటంటే నేను పాస్ అయితే చాలా అనుకునేవాడు. ముందంతా చదివేసి ఎగ్జామ్ ముందు రోజు హాయిగా పడుకుంటాడు చూడు, వాడు తెలివైనడు. డిఫరెన్స్ చూసుకోండి. నేను ఒక్కరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అది ఆ క్యారెక్టర్ నాలో ఉందా, నీలో ఉందా, అతనిలో ఉందా అనేది చూసుకుని మనం మసలాలన్నమాట. అంటే మనం చూసుకుని మూవ్ ఆన్ అవ్వాలి. నువ్వు చదివావా అంటారు, నేను చదవలేదురా, నాకు ఏమీ ఎక్కలేదు, ఏమో ఏం రాస్తానో అంటారు. కానీ నిజానికి ఆడు చదవలేదని చెప్పి నువ్వు చదవడం మానేసావు అనుకో, ఆడు పోతాడు కదా, నేను పోతాను ఆడికి తోడు ఉండాలనుకుంటే ఏమవుద్దో తెలుసా? ఆడు పాస్ అయి కూర్చుంటాడు, నువ్వు ఫెయిల్ అయి కూర్చుంటావు. అవునా? అవునా కదా? ఇప్పుడు ఇప్పుడు ఎవరు నష్టపోయాడు? ఆడు నష్టపోయాడా? ఆడి మీద డిపెండ్ అయ్యి నువ్వు నష్టపోయావు. అవునా? సరే, అయితే ధ్యానంలో కూర్చోండి కదా, ఒక్క 5 minutes ధ్యానం చేద్దాం. చూడండి.
ధ్యానం ఎలా చేయాలి? చేతుల్లో చేతులు కలుపుకోమన్నావు. నువ్వేంటి విడిగా పెట్టావు? ప్రతిదీ శ్వాసను గమనించండి. శ్వాసతో ఉండండి. పక్కోడు ఏం చేశాడు అనేది కాదు, మనం ఏం చేసాం అనేది మనం చూసుకోవాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, నోటిలోని మౌనం, మనసులోని శూన్యం అంతే ధ్యానం. శ్వాసానుసంధానం. గాలి తీసుకుంటూ అలాగే గాలిని వదులుతూ ఉండడమే. అలా అని బలవంతంగా తీసుకోవద్దు. సహజంగా జరిగే దాన్ని గమనించాలి. మనం బలవంతంగా తీసుకుంటే అది యోగా అవుతుంది. నీ కొద్దిపాటి ధ్యానం నీకు ఎంతో లాభాన్ని ఇస్తుంది. రేపొద్దున్న జరిగే ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలనుకుంటే ఈ ధ్యానం క్రమ తప్పకుండా చేయండి. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 minutes. మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనకి ఎంతోమంది టీచర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనతో పాటు తిరిగే జీవరాశులన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం ధ్యాన స్థితిని ఇద్దాం. లాస్ట్ 30 seconds. లాస్ట్ 10 seconds. ఆఖరి 10 సెకండ్లు మాత్రమే. ఇప్పుడు మెల్లిగా చేతులు తీసి కళ్ళు మీద పెట్టుకుందాం. సెకండ్ చేతుల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. మరి ధ్యానానికి ఒకసారి క్లాప్స్ కొడదాం.